ఎక్కడైతే వాటర్ ఆగిందో ఆ వాటర్ తీసేయాలి. నీట్గా ఎక్కడైతే చెట్టు పెరిగింది టాయిలెట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ కూడా నీట్గా ఉంచాలి. ఎందుకంటే పిల్లవాళ్ళు అక్కడ వాసన చూసి టాయిలెట్స్ వెళ్ళలేదు. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 దాకా మన పాఠశాలలో ఉంటాడు కాబట్టి 8 గంటలు ఉంటాడు. ఆ పిల్లవాడు టాయిలెట్స్కి వెళ్ళి నీట్గా టాయిలెట్ పోవాలంటే మనం ఒక టాయిలెట్ కూడా పరిశుభ్రాలు స్మెల్ రాకుండా ఉండాలి. కాబట్టి మీకు కావాల్సిన వస్తువులు కూడా వాటికి మన హెడ్ మాస్టర్ సప్లై చేస్తాడు. మీ సాయంత్రం కూడా పాఠశాల అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి వెళ్తే మరి తెల్లారి వచ్చే వరకు అక్కడ నీట్గా ఉంటాయని మేము చెప్తున్నాము. కాబట్టి పాఠశాలకు వచ్చే ప్రతి పిల్లవాడు మన పిల్లవాడు అనుకోనే పరిశుభ్రంగా ఉంచాలి. ఈ వర్షాకాలం నీట్గా చేయాలమ్మా, ఇదంతా మీ బాధ్యతగా చెప్తున్నాము. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్క పాఠశాల ఉపాధ్యాయునికి స్కావెంజర్లు కూడా ఇంపాల్సిన ధన్యవాదాలు. నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటి అని అంటే, పాఠశాలలో పనిచేసేటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఎండిఎన్ ఏజెన్సీ మన పాఠశాలలో భోజనం వండేటువంటి వారందరికీ, వారితో పాటుగా స్కావెంజర్స్ అంటే పాఠశాలలో పరిశుభ్రంగా ఉంచడానికి ఉన్నటువంటి స్కావెంజర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చేసేసి పాఠశాలలు బలోపేతం కావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా దర్పల్లి మండలంలో నేడు మనకు స్కావెంజర్స్కి అదేవిధంగా ఒక ఉపాధ్యాయునికి శిక్షణ కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మనకి రిసోర్స్ పర్సన్ అనేటువంటి గ్రౌండ్ కావచ్చు, తరగతి గది కావచ్చు, అదేవిధంగా మనకు పాఠశాలలో ఉన్నటువంటి బెంచెస్, అదేవిధంగా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. వాటన్నింటినీ మీరు గ్రహించి మన పాఠశాల దోహదం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ